హైదరాబాద్ శివార్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూతో దాదాపు 20,000 కోళ్లు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం పరిధిలో దాదాపు 20,000 కోళ్లు మృతి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక ముఖ్యంగా ఆ ప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర నమూనాలు సేకరిస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్ సేకరించి ఏమైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయేమో అనే అనుమానాలు కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి దగ్గర శాంపిల్స్ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకసారిగా కోళ్లు మృత్యువాత పడడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను అక్కడి నుంచి తొలగించారు. దానికి 10 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో అక్కడ రెడ్ జోన్గా ప్రకటించి ఆ ప్రాంతంలో పూర్తిగా కోళ్లకు సంబంధించిన ఏదైనా వైరస్ సంబంధించిన ఆనవాళ్ళనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. బాటసింగారం పరిధిలో బర్డ్ ఫ్లూ సోకినట్టుగా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. దీంతో ఒకసారిగా అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. మీరు చూస్తున్న దృశ్యాలు అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం సంబంధించినటువంటి దృశ్యాలు. హైదరాబాద్ శివార్లో బర్డ్ ఫ్లూతో ఒక్కసారిగా వేలాది కోళ్లు మృత్యువాత పడడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అక్కడ స్థానికులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. గతంలో ఏపీలో మాత్రమే బర్డ్ ఫ్లూ లక్షణాలుండి బర్డ్ ఫ్లూతో ఒక మరణం కూడా సంభవించింది. తాజాగా తెలంగాణలో ఇక బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. 20,000 కోళ్లను ప్రస్తుతం బర్డ్ ఫ్లూ బారిన పడి మృత్యువాత పడ్డట్టుగా అధికారులు అయితే నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నారు. స్థానికంగా అలర్ట్ చేస్తున్నారు అధికారులు. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, బర్డ్ ఫ్లూ కలకలం రేగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని బాటసింగారంలో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. బర్డ్ ఫ్లూ లక్షణాలకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ రామదాస్, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు. పశువైద్య పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆ ఫామ్ వద్ద కోళ్లను చంపి మట్టిలో పూడ్చిపెడుతున్నారు. ఆ కోళ్ల ఫామ్ సామర్థ్యం 36,000 కోళ్లు కాగా అందులో ఇప్పటికే వేలాది కోళ్లు మరణించాయి. మరొక 17,520 కోళ్లు ఉన్నాయి గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు బాటసింగారానికి కిలోమీటర్ పరిధిలో అన్ని పౌల్ట్రీలో కోళ్లను అధికారులు పెట్టున్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిలో నమూనాలు సేకరిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టి ఎవరైనా బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉన్న వారిని వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు కాకినాడ జిల్లా చందూర్ది పిఠాపురం ఫారాల్లోనూ కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చనిపోయినట్టుగా నిర్ధారణ అయింది. మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అధికారిక సమాచారం వచ్చింది. ఇదే విషయాన్ని గెజెట్ లో ప్రచురించిన ప్రభుత్వం సదరు కోళ్లు చనిపోయిన ఫారాల నుంచి కిలోమీటర్ వరకు ఇన్ఫెక్టెడ్ జోన్ గా 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించింది. గోలప్రోలు మండలం చందుర్తి గ్రామ శివార్లో పుష్కర కాల్వ గట్లపై ఉన్నటువంటి గోనబోయిన కృష్ణకు చెందిన ఫారంలో ఫిబ్రవరి 15 నుంచి 3 రోజుల వ్యవధిలో 15,000కు పైగా కోళ్లు చనిపోయాయి. పిఠాపురంలోని కోళ్ల ఫారంలోనూ వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన 6 జిల్లాలను వ్యాధి నిర్ధారిత ప్రాంతాలను అంటువ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బర్డ్ ఫ్లూ సంభవించిన ప్రదేశాల్లో కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ల వరకు నిఘా మండలాలుగా ప్రకటించింది. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాలో బర్డ్ ఫ్లూ గురించిన గ్రామాల వివరాలతో ఈ గెజెట్ విడుదల చేసింది. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల బాలిక మృతి చెందడం అనంతరం పరిణామాలు సీఎం చంద్రబాబు అధికారులతో గురువారం సమీక్ష జరిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇరుగుపొరు వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు సీఎం కు చెప్పారు తెలుస్తుంది రామదాస్. బట్ 2 రాష్ట్రాలు, ఇటు ఏపీ అటు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో కూడా కొంత బర్డ్ ఫ్లూకు సంబంధించి కోళ్లు మృతి చెందడము, ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి అంశం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. దాదాపు 300కు దగ్గరగా చికెన్ రేట్ ఉంది. గతంలో 150 వరకు చికెన్ రేట్లు పడిపోయిన పరిస్థితి మనం చూసాం. ఎటువంటి బర్డ్ ఫ్లూ లేవంటూ చికెన్ వ్యాపారులు కూడా కొంత ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఫ్రీగా చికెన్ సంబంధించిన పకోడీ కావచ్చు, చికెన్ తో చేసినటువంటి కొన్ని ఐటమ్స్ ని జనాలకు పంచి బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. బట్ తాజాగా బాటసింగారంలో కొన్ని కోళ్లు చనిపోవడం అది బర్డ్ ఫ్లూ అంటూ నిర్ధారణకు రావడంతో మరొకసారి నగరానికి సంబంధించినటువంటి నగరానికి దగ్గరగా ఉంది బాటసింగారం. కేవలం ఎల్బీ నగర్ కి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి నగరంలో మరి వీకెండ్ రాబోతుంది. సండే మరి నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినాలంటేనే భయపడుతున్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. రామదాస్, చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది. మరి
ఆ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో ప్రజలు చికెన్ తింటారా లేకపోతే ఏమవుతుందిలే అని చెప్పేసి ఉడికించి మరి తింటారని చూడాల్సిన అవసరం ఉంది రామదాస్. బట్ ఏదేమైనా ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి అంశం మాత్రం కొంత భయాందోళనకు గురి చేస్తుంది. రైట్. సో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని బాటసింగారంలో దాదాపు 20,000 కోళ్లను అధికారులు నిర్మూలించారు. ఇక 10 కిలోమీటర్ల పరిధిలో వివరాలు సేకరిస్తున్నారు. ఇంటింటి సర్వే చేపట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలున్న వారి ఆధారాలను వివరాలను సేకరిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్ శివారు ప్రాంతం అబ్దుల్లాపూర్ మెట్ బాటాసింగారం అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి పూర్తిగా హైదరాబాద్కు అక్కడి నుంచే పూర్తి స్థాయిలో ఈ చికెన్ సరఫరా అవుతుంది, కోళ్ళ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఇక్కడ కనబడుతుంది. మరి వీకెండ్ కూడా రాబోతుంది నేపథ్యంలో ఇక చికెన్ తిందామంటూ లొట్టలేసుకొని తినే ముందు కాస్త ఆలోచించాలి. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరి చికెన్ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ఇక్కడికి సరఫరా అవుతున్న నేపథ్యంలో కాస్త అలర్ట్గా ఉండమంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో చికెన్ ప్రియులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే లక్షణాలు ఉన్నటువంటి దాదాపు 20,000 కోళ్లను ఇప్పటికే చంపేసినట్టుగా అధికారులు అయితే నిర్ధారించారు. ఇక దాదాపుగా ఈ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ అంతా కూడా కోళ్లు సరఫరా చేస్తుంటారు కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.